పోరాటాలు మొదలు పెట్టుకొని పదవి త్యాగాలు చేసి ఎంతో మంది విద్యార్థులు కేసుల పాలన భవిష్యత్తును నాశనం చేసుకుని అమరులైన ఎంతో మంది విద్యార్థి సోదరులు ఉన్నారు. ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కూడా తెలంగాణ ఇవ్వడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చేతులు రాలేదు, మాటలు రాలేదు. సీమాంధ్ర పాలకులైతేనేమి ఒకవైపు పెట్టుబడి వర్గంగా ఉండి మరి మనందరికీ అడ్డుకోవడం కోసం, తెలంగాణను అడ్డుకోవడం కోసం మన నాయకుడు కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి అన్ని పార్టీల మద్దతు కోసం జోలు పట్టుకొని తిరుగుతుంటే మరొక వైపు సీమాంధ్ర పాలకులు పెట్టుబడులు అని చెప్పి సంచులలో డబ్బులు పట్టుకుని తిరిగి మనందరం చూసినాం. ఆనాడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఏం జరుగుతుందో స్పష్టంగా చూసేది. శాసనసభ జరుగుతున్న సందర్భం కానీ తెలంగాణ శాసనసభలు మాట్లాడుతుంటే అవహేళన చేసే పరిస్థితులు ఉన్నది. ఆ రోజులో నేను కూడా 2009లో శాసనసభ సందర్భంగా కేసీఆర్ గారిని వారి యొక్క స్ఫూర్తిని చూసి వారు చేసే నిర్ణయాలు కానీ ఎప్పుడు చూసినా రాజీనామా కోసం తృణప్రాయంగా రాజీనామాలు చేస్తుండేవారు. మహబూబ్నగర్ ఎంపీ చేస్తే తృణప్రాయంగా చేసిండు, కరీంనగర్ ఎంపీ ఉంటే తృణప్రాయంగా రాజీనామా చేసిండు, సిద్దిపేట శాసనసభ ఉంటే ఉద్యమాలకు బయలుదేరేటప్పుడు రాజీనామాలు ముఖాల మీద కొట్టి బయటికి వెళ్ళిన సందర్భం చూసినాం. వారు స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యే 4 నెలలకే నేను కూడా మొదటి రాజీనామా చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కుటుంబాలు ఇలా కొడుకు లేక వాళ్ళ కోసం మనందరం చూస్తున్నాం. కానీ ఇంతవరకు వచ్చినా కూడా తెలంగాణ రాదు అనే పరిస్థితికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమ నాయకులు నీరస మరి అసహనం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఏమి చేయాలని చెప్పి ఆనాడు నాయకుడు కేసీఆర్ గారు ఇక మనకు కేసీఆర్ చచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని చెప్పి ఆలోచనతోటి మరి ఆ రోజు దీక్ష కూర్చుంటే ఆ దీక్షను కూడా భంగం చేయాలని ప్రయత్నం చేసి మరి మధ్యరాత్రి ఖమ్మం ఎక్కకపోయినా ఎక్కడ తీసుకుపోయినా కూడా దీక్షను విరమించకుండా నేను ఉండడమా తెలంగాణ తెచ్చుడా అని చెప్పి ఒక పట్టుదలతోటి ఇలా తెలంగాణ సాధించి పెట్టిండు. తెలంగాణ సాధించి పెట్టి 10 సంవత్సరాల కాలంలో ఒకనాడు మనం వ్యవసాయం చేయడం నీళ్ళు లేవు, తాగుదామంటే మనకు మంచిలు దొరకపోయే పరిస్థితి లేదు. కుండ బిందులతో బోరింగ్ల కాడ అక్క చెల్లెలు కొట్టుకునేవారు. పశువులకు నీ మేత లేదు, నీళ్లు లేవు, తినడానికి తిట్టి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఉండే. మనందరూ మహబూబ్నగర్ అయితేనేమి, నల్గొండ అయితేనేమి, అటు ఆంధ్ర వైపు లేకపోతే ఇటు బొంబాయికి వలసపోయిన కుటుంబాలను చూసినాం. కానీ ఈ రోజు కేసీఆర్ దయా దాక్షిణ్యాలతోటి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ కోసం బతుకుదెర కోసం వలసలు వచ్చే పరిస్థితి దాపరిచిందంటే దానికి కారణం కేసీఆర్ గారి సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు. ఇంతమంది భూపాలు చెప్పినట్టుగా ఇదే రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకుని ఉద్యమ నాయకునికి వచ్చిన దుర్మార్గుడు. అదే రోజు తెలంగాణ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉంటే తెలంగాణ బలిదేవత అని చెప్పిన సంఘటన మనందరం గుర్తు చేసుకున్నాం. ఇవాళ అమ్మ తల్లి అని మాట్లాడుతుంటాడు. ఇలాంటి దుర్మార్గులకు ఈరోజు మాయ మాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి నోటికేది వస్తే రోత మాటలు ప్రజల్లో చెప్తే ఇలా కేసీఆర్ ఎంత గొప్ప చేసిండు కదా, ఇంకా ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం ఒరగబెడుతుందని చెప్పి మోసపోయి ఈ రోజు ఓట్లేస్తే ఈ రోజు 11 నెలల్లో ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి. ఎంతమంది విద్యార్థులు ఇలా పుట్టుపాచన చనిపోతారు. రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ అయితే ఉందో ఎక్కడ కూడా రుణమాఫీ రాకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక్క రైతు ఆత్మహత్య చేసిన సంఘటన మన పత్రికలో చూడలేదు. ఇలా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ సిరిసిల్ల సైడ్ పోతే, ఇలా గీత కార్మికులు చనిపోతే బీమా ఇచ్చే పరిస్థితి లేదు, రైతన్న చనిపోతే బీమా ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా రుణమాఫీ లేదు. నిన్న మొన్న మళ్ళీ లీకులు ఇచ్చిండు, స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్తాడు. స్థానిక ఎలక్షన్ల కోసమే ఈ పొద్దున్న లేసి హైడ్రామా కార్యక్రమం పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇలా ప్రజలను మళ్ళీ మోసం చేయాలని చూస్తుండు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో ఇవాళ జగదీష్ గారి నాయకత్వంలో మా అందరి మాజీ శాసనసభ్యులు కానీ పార్టీ శ్రేణులు కానీ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కడుపు కట్టుకొని మీరందరూ కూడా చూసారు. నగరికల్ నియోజకవర్గంలో మార్నింగ్ 5 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4 గంటలకు కూడా అన్నం తినటానికి కూడా తీరికలేకపోయేది. నాకు కానీ మీకు కానీ ఆ రకంగా ఒత్తిళ్లతో ప్రోగ్రాం పెట్టుకుని సంక్షేమ పథకాలు ఫలాలు అందజేసిన ఈ ప్రజానికానికి. కానీ మర్చిపోయారు ప్రజలు ఇలా ఇంతకంటే గొప్పగా ఏం చేస్తారని చెప్పి ఆ కసితోటే ఇంత కార్యక్రమం చేస్తే కూడా ఇలా మర్చిపోయినారు. కానీ మళ్ళీ మనం గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది. ఇలా వాడు ఇచ్చిన హామీలు ఏదైతే మోసం చేసిండో మోసం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. మన నాయకుడు కేసీఆర్ గారు ఏ పిలిపించినా, కేటీఆర్ హరీష్ రావు మన జగదీష్ అని ఏ పిలిపించినా ప్రజలకు వెళ్ళాలి. ఇవాళ ప్రజలు పోదామంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలు లేవు. అందరూ హైదరాబాద్లో పైరవలు చేస్తారు. బొంగులు బుక్కినట్టు సర్వేలు ఎక్కడ సర్వే నెంబర్లు ఉన్నాయో, ఎక్కడ పెండింగ్ భూములు ఉన్నాయో
ఎక్కడ కబ్జాలు పెట్టాలనో ఆ కబ్జాల కోసం ఇలా హైదరాబాద్ తిరుగుతూ తప్పితే ఇవాళ ఈ గ్రామాలకు వచ్చే మొఖాలు ఈ 11 నెలల్లో ఎవడన్నా వచ్చి కనీసం ₹1 అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన పనులు చేశారంటే చేసేలేదు. మా మహిళా సోదరులకు 2,500 ఇచ్చారంటే ఇచ్చే పరిస్థితి లేదు. మా యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తారంటే గొర్రెలు ఇచ్చే పరిస్థితి లేదు. నా బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ కార్యక్రమం అన్ని బంద్ అయిపోయినాయి. దుకాణం మూసుకున్నది ఒకటే ఉంది. గ్రామాలకు వస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈత బరుగులు పట్టుకొని కూర్చోవాలి. రేవంత్ రెడ్డి రాని ఆయన తేజమ రాని ఎవడొచ్చినా కూడా ఈత బరుగులు పట్టుకొని కొట్టాలని చెప్పి అక్క చెల్లెలు కానీ బీఆర్ఎస్ పార్టీ సైనికులు కానీ ఏకం కావాలని చెప్తున్నాం. కేసులో భయపడాల్సిన పని లేదు. ఈ 11 నెలల్లో నా నగరగల నియోజకవర్గంలో కేసులు ఎన్నో 100 కేసులు అయిపోయినాయి. ఎవరు కూడా భయపడతలేరు. ఎన్ని పెట్టుకో, ఎన్ని భూమి తగలదనం చేసుకో, ఎన్ని రాళ్ళు పీకి మోటార్లు తగలబెట్టు, కేసులు భయపడే ప్రసక్తి లేదు. బిడ్డ మీరు